హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్, నా ఛానల్లో చిన్న చిన్న వంట రెసిపీలు కూడా మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి నాకు బేసిక్గా ఫస్ట్ అస్సలు వంట వచ్చేది కాదు. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే చాలా ఒక రకమైన గుండె దడదడా కొట్టుకునేది అనమాట. అలాంటి స్టేజ్ నుంచి నేను ఈరోజు వంటలు నేర్చుకుని మీ అందరికీ చేసి చూపించే అంత దాని మీద ఫోకస్ చేయడం వల్ల నేను నేర్చుకోగలిగాను ఫ్రెండ్స్. నాకు తెలిసిన రెసిపీస్, నేను నేర్చుకున్న రెసిపీస్, మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళ రెసిపీస్, ఇంకా కొత్తగా నేను తెలుసుకున్నటువంటి రెసిపీస్ నా జర్నీలో, అవన్నీ మీ ముందుకి నేను తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే ఏదైనా వంటని ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చిన వాళ్ళకి నా వంటలు ఉపయోగపడతాయని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ కాకరకాయ కారం. ముందుగా కాకరకాయలు తీసుకుని నీళ్లతో శుభ్రంగా కడుక్కుని చక్రాల్లాగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న ముక్కలకి సరిపడా పెరుగు తీసుకుని అందులో చిటికెడు పసుపు, ఉప్పు వేసుకుని మజ్జిగలాగా చిలికి అందులో ఈ ముక్కలన్నిటినీ వేసి పెట్టుకోవాలి. నేను ముందే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కొంచెం కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ అయితే ముక్కలు విడిపోయే ప్రమాదం ఉంది. లైట్గా ఒక 5 minutes లోపలే బాయిల్ అయిపోతుంది. ఆ తర్వాత లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మనం తీసి సపరేట్ చేసుకోవాలి, నీళ్ళల్లో నుంచి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ వేడి చల్లారిన తర్వాత ఆ ముక్కల్ని కొద్దిగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా కరకరలాడుతూ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఎండబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే వెంటనే నూనెలో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 1 కప్పు, జీలకర్ర కొంచెం, చింతపండు తగినంత, మినప్పప్పు 1 కప్పు తీసుకుని ప్యాన్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి విడివిడిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా నేను జీలకర్ర తీసుకున్నాను. జీలకర్రని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువే సమయం పడుతుంది, కానీ ఓపిక్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసే ఈ రెసిపీ ఒక 10 నుంచి 15 రోజుల పాటు బయట పెట్టినా కూడా అన్నంలో వేసుకొని తినేలా నిలువ ఉంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర వేగిపోయింది ఫ్రెండ్స్, పక్కకు తీసుకుంటున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలని కూడా దోరగా వేయించుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ తొందరగా వేగిపోతాయి ఫ్రెండ్స్, చూసుకోండి. మరీ మాడిపోతే మాడు వాసన వచ్చేస్తుంది కారం అంతా, అందుకని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత నేను నువ్వులు వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోవచ్చు, లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. పచ్చిశనగపప్పు కూడా వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మినప్పప్పు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మనం ఎండబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇన్ని కొంచెం అయ్యాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలన్నమాట. కాగిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ తీసుకుని అందులో వేసుకోవాలి. మనం ఎండబెట్టుకోవడం వల్ల కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. చూసుకుని మాడిపోకముందే పక్కన పెట్టుకోండి. అలా మన దగ్గర ఉన్న ముక్కలన్నిటినీ కొంచెం కొంచెంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం ఎండుమిరపకాయలని మిక్సీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత ఇంగ్రీడియంట్స్ని కూడా మిక్సీ చేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, వీటన్నిటిని మనం మిక్సీలో పొడిగా పట్టేసుకున్నాము. తర్వాత రుచికి సరిపడా చింతపండు వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోండి.
రుచికి సరిపడా తగినంత ఉప్పు కూడా వేసుకోండి. దాని తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని, నేను ఇంతకు ముందు ఉన్న మూకుడునే ఉపయోగించాను, ఇష్టం లేని వాళ్ళు మార్చుకోవచ్చు. అందులో నూనె ఉంది ఆల్రెడీ, దానిలో సరిపడా నూనె ఫ్రెష్గా కూడా వేసుకోవచ్చు. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కరివేపాకు కొంచెం చిటపటలాడాక కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. కొంచెం వాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా పైకి కిందకి కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, మనందరికీ ఎంతో ఇష్టమైన కరకరలాడే కాకరకాయ కారం ఫ్రై రెడీ. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం. నేనైతే టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా మీకు ఇష్టమైతే మీరు కూడా తయారు చేసుకుని రుచి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.